నేను మీ శిరీష. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 అసమర్థ సీఎం జగన్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బుధవారం అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఎంసీలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తేలప్రోలు రమేష్ కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో హెడ్డీ నల్లబెర్రీ పొగాకుకు రైతులు నష్టపోకూడదని దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఫెడ్ ద్వారా పొగాకును కొనుగోలు చేపట్టిందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు వస్తే తనకెప్పుడు గొట్టుపాటి హనుమంతరావు, దామలచెర్ల ఆంజనేయులు గుర్తుకొస్తారని గత జ్ఞాపకాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో 42 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉంటే ప్రజలకు సేవ చేశామని, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించామని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు ఒక్కొక్కటి కూడా నెరవేర్చలేదని, వైసీపీ నేతలు వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంటే కళ్ళు మూసుకుని జీవిస్తున్నారా అని ప్రశ్నించారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను ఇప్పటికే అమలు చేసి ప్రజల మన్నలను పొందామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు, జీవి ఆంజనేయులు, అద్దంకి తేదేపా శ్రేణులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని డిఎస్ఆర్ ఆసుపత్రిలో ఇచ్చాపురం మండలం ఇన్నేసుపేటకు చెందిన పంది తమ్మయ్య అనే వ్యక్తి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని అత్యవసరంగా డిఎస్ఆర్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి వైద్యం చేస్తే బాగానే ఉన్న తమ్మయ్య తెల్లవారేసరికి హార్ట్అటాక్ వచ్చి చనిపోయారని తెలుపడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి సిబ్బంది మృతుని కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగేసరికి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య హేమ, ఒక చిన్న పాప ఉంది. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. బుధవారం ఉర్లాం సన్ ఫంక్షన్ ప్లాజాలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పుడు సూపర్ 6 గూర్చి మాట్లాడటానికి లేదన్నట్టుగా చంద్రబాబు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని ప్రజల్లో భావన మొదలైందని అన్నారు. సంక్షేమ పథకాల వారధి సారథి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన ప్రజాదరణ దీనికి ఉదాహరణని చెప్పుకొచ్చారు.
ఎన్నికలు జరిగి సంవత్సర కాలం అయిపోయినా ఇచ్చినటువంటి హామీని సరిగ్గా ఆచరణ చేయట్లేదు. ఎప్పుడు అతనికి అలవాటై 2014 కూడా ఇలాగే మోసం చేసి ప్రజలను వంచి అధికారులకు వచ్చారు. ఎన్నో అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత మరి ఏ హామీని ఇచ్చారో ఆచరణ చేయకుండా ఉన్న విధానాన్ని మన ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రజలకి మన తరఫున నిలబడినటువంటి ప్రజలకి మనం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రభుత్వం మోసగించి అబద్ధం మాటలు చెప్పి ఆచరణ చేయక వారికి ఏది అవసరమో అది కార్యక్రమాన్ని ఇప్పుడు చేసుకోవడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున అమరావతి రాజధాని మీద పడ్డాడు ఇప్పుడు చంద్రబాబు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే బాగా లీడ్ చేసినటువంటి పెద్ద నాయకులు ఉన్నారో, ఎవరైతే గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో రకరకాలుగా వాళ్ళు హింసించి కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి ఇబ్బందులు పెడుతున్న వైద్య మనకు అనేక రకాలుగా మోసగించాడు. ఎన్నెన్నో చెప్పాడు, సూపర్ 6 అన్నాడు. ఇంకా ఏ మీటింగ్కి వెళ్తే అక్కడే లేనిపోయిన వాగ్దానాలు. ఇవన్నిటి వల్ల మనిషి అనేవాడు ఆశాజీవి. ఆశ తప్పు కూడా కాదు, అత్యాశ తప్పు. మనం పడేది మన ఎన్నికలు జరిగింది అత్యాశ. కనుక దయచేసి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలన్న విషయం. అది కేవలం ఏ ఒక్క నాయకుడు, ఒక ఎమ్మెల్యేనో, జగన్మోహన్ రెడ్డి చెప్తే సరిపోదు. గ్రామాల్లో మన పరిసరాల్లో మనకున్న మనుషుల్ని ఇది కొంచెం ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మన కార్యకర్తలకి, నాయకులకి ఉంది. ఆ దిశగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం ఇది. చాలా చక్కగా అందరూ వచ్చారు. మీరు గ్రామాల్లో కూడా చక్కగా ఈ విషయాలన్నీ తెలియజేయండి. వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, అరాచకాలు గూర్చి ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నైవంచన చేసిందని, ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందన్నారు. గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన గూర్చి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, మండల అధ్యక్షులు లుకలాపు రవి, రాష్ట్ర పొందర కార్పొరేషన్ విభాగ అధ్యక్షులు రాజాపు అప్పన్న, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. P4 విధానాన్ని గ్రామ వార్డు స్థాయిల్లో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన P4 విధానాన్ని గ్రామ వార్డు స్థాయిల్లో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో భాగంగా ఈ నెల ఆఖరుకు బంగారు కుటుంబాల తుది జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఇంకా జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మేలు కలిగించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా 12 ప్రధాన అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేలో మంచి ఫలితాలు సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలపై ఆరా తీసి కలెక్టర్ సంబంధించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి పద్మావతి, జయదేవి, వివిధ శాఖల అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. సుపరిపాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హయాతీ నగరం 43, 44, 45 వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న ఎమ్మెల్యే గొండిశంకర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అడుగడుగునా నేరాజనం పడుతున్న ప్రజానీకానికి కృతజ్ఞతలని, ప్రతి పౌరుని సమస్య తీర్చాలనే ముందుకెళ్తున్నానని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తగ్గేదే లేదని, అవన్నీ నాకు అనవసరమైన ప్రక్రియ అని అస్సలు పట్టించుకోనని, ప్రజా పరిపాలనకు కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మాతో పాటు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజా దర్బార్లో వినతులు, సుపరిపాలన తొలి అడుగులో సమస్యల పరిష్కారమే నా ముందున్న సవాలన్నారు. ఏడాది పాలనలో అభివృద్ధిని వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భావితర నేత నారా లోకేష్ ఆదేశాల మేరకు
చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హయాతీ నగరం వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందే చర్యలు చేపడుతున్నామని, అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్ష బృందం, హయాతీ నగర వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన జాతీయ ఉపాధి హామీ కూలీలు అమ్మవారికి చల్లదనోత్సవం జరిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన జాతీయ ఉపాధి హామీ కూలీలు అమ్మవారికి చల్లదనోత్సవం జరిపారు. గ్రామంలోని కాళీమాతకు, ముత్యాలమ్మకు బాజా భజంత్రీలు, కాళీమాత వేషధారణతో అమ్మవార్లకు గజముద్దలను నైవేద్యంగా సమర్పించి సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి లబ్ధిదారులకు అందజేశారు. మంగళవారం మబుగం స్వగృహంలో సారవకోట మండలం సారవకోట గ్రామానికి చెందిన గొట్టి ఈశ్వరమ్మకు హార్ట్ సర్జరీ వైద్య ఖర్చుల నిమిత్తం 60,713 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేసిన చెక్కును శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి అందజేశారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి అని, అన్ని విధాలుగా సహకరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని శాసనసభ్యులు పేర్కొన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ వివేకానంద అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద అన్నారు. రణస్థలం మండలంలోని లంకపేట కస్తూరబా పాఠశాలలో బుధవారం నారీ శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా భద్రత, గుడ్ బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వల్ల జరిగే దుష్పరిమాణాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చిరంజీవి, ప్రిన్సిపల్ హైమావతి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.